ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు సింహాసన్ ఆవశ్యకత తెలుసుకోబోతున్నాం. సింహ గర్జనలాగా మనము శరీరాన్ని అట్లా పెట్టి సింహం వలె గర్జించే విధంగా చేస్తాం కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి 2 కాళ్ళే ఉన్నాయి, చేతులను కూడా కాళ్ళ వలె చేసి 4 కాళ్ళున్న సింహంలాగా భంగిమ పెట్టి నాలిక బయట పెట్టి నోరు బాగా చాపి గాలిని బాగా అట్లా వదిలేస్తూ సింహంలాగా గర్జన గంభీరంగా చేయాలన్నమాట. ఇలా చేయటం ద్వారానండి గొంతులో ఉన్న కఫాలు శ్లేష్మాలు కదిలి బయటకు వచ్చేసేయటానికి, ఎవరికైతే మాట్లాడటానికి కొంచెం అవరోధాలు గొంతులో ఉండి ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంటుంది అలాంటి వారికి మాట మంచిగా రావటానికి, ముఖ్యంగా ముఖానికి బ్లడ్ సప్లై పెరిగి ముఖ సౌందర్యం బాగా పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ సింహగర్జన మనం ఇంట్లో చేసేటప్పుడు మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటే మనం చూసి ఏడ్ చేస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంత భయంకరంగా మన రూపం మారిపోతుంది గర్జన చేసేటప్పుడు. మరి అలాంటి ముఖానికి, గొంతుకి, సైనస్ భాగాలకి, పొట్ట ప్రేగులకు కూడా మంచి లాభాన్ని ఇచ్చే సింహగర్జన ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సింహగర్జన ఎలా చేయాలో మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో ముందు కూర్చోవాలి. ఆ తర్వాత మోకాల భాగం దగ్గర కాళ్ళను అట్లా వెడల్పుగా జరపవలసి ఉంటుంది. ఆ తర్వాత 2 అరిచేతుల్ని మనం నేల కానిచ్చాలి. చేతుల్ని రివర్స్లో అట్లా తిప్పి వేళ్ళు మన వైపు తిరుగుతాయి. అలా చేతులు పెట్టిన తర్వాత కాళ్ళను సీటు కొద్దిగా లేపి కాళ్ళను మడభాగం పిర్రకి అని ఉంటుంది. ఇప్పుడు పాదాలు వేళ్ల మీద ఉంటాయండి. అలా పెట్టి నడుముని ముందుకు వంచి ఇప్పుడు చూడండి నోరు తెరిచి గాలిని నోటి ద్వారా తీసుకుంటూ నాలిక కూడా అట్లా బయటకు వస్తుంది. దీర్ఘంగా గాలి తీసుకోవటం నోటి ద్వారా. సింహం అట్లా గర్జిస్తుంది, అట్లా గాలితోనే మనం నోరు బయట నాలిక బయట పెట్టేసి అట్లా వదలవలసి ఉంటుంది. ఆ శబ్దం కూడా మీకు వినపడుతున్నది కదా. చూడండి లంగ్స్ కానీ ఛాతీ భాగాలు ఎట్లా కదలికలు వస్తున్నాయో. బాగా అట్లా గాలిని నోటి ద్వారానే ఫోర్స్ఫుల్గా తీసుకోవటం, ఫోర్స్ఫుల్గా వదిలేయవలసి ఉంటుంది. సింహ గర్జన అంటే నాలిక సింహం అట్లా బయట పెట్టి ఉంచుతుంది కదా. మొన్న కూడా చూస్తే పిల్లలు భయపడిపోవాలి, ఆ రూపం అట్లా అనిపిస్తుంది కూడా సహజంగా. పిల్లల్ని బెదిరించాలన్నా ఏదైనా చెప్పిన మాట వినకపోతే కూడా ఇట్లా భయపెడుతూ ఉంటారు పేరెంట్స్ కూడా. కానీ అలా పెట్టిన తర్వాత నోటి ద్వారానే ఫోర్స్ఫుల్గా గాలి అలా తీసుకుంటూ 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు చేస్తే గొంతు భాగం అంతా కూడా చాలా యాక్టివ్ అవుతుంది. గొంతు భాగం నుండి థైరాయిడ్ గ్రంథి పనిచేయటానికి కానీ, వోకల్ కార్డ్స్ యాక్టివ్ అవటం కానీ, మాటలు బాగా రావటానికి కానీ, అంటే గొంతు కాస్త నొప్పితో ఇబ్బంది పడే వారికి కూడా బాగా పనిచేయటానికి కానీ చాలా మంచిదన్నమాట. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయ్యాక మరొకసారి కూడా రిపీట్ చేసుకోవచ్చు కొంతమంది సమస్యలు ఎక్కువగా ఉన్నవారైతే. కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా మాట గొంతు మారిపోయి వస్తూ ఉంటుంది. అలాంటి వారికి గొంతు సరిగా రావటానికి, కొంతమందికి కొన్ని రకాల పార్కిన్సన్ సమస్య లాంటి వారికి గొంతు తగ్గిపోతుంది, మాట పెగలదు, పెద్దగా రాదు, పీలగా వస్తుంది. అలాంటి వారికి కూడా సింహగర్జనలాగా చేస్తే వోకల్ కార్డ్స్ ఇవి కూడా కాస్త వాటికి ఉండే నర్వస్ సిస్టమ్కి బ్లడ్ సప్లై పెరిగి మంచిగా మాట బాగా రావటానికి కూడా సింహగర్జన బాగా ఉపయోగపడుతుంది. మరి మన ఋషులు చూడండి ఏ భాగాన్ని వదలలేదు కదా. ఇప్పుడు అలోపతి వైద్యశాస్త్రంలో అన్ని భాగాలకి స్పెషలైజేషన్ ఉన్నట్టే ఆసనాల్లో కూడా ప్రతి పార్ట్కి స్పెషలైజ్ ఆసనాలు ఉంటాయన్నమాట. అలాంటి టెక్నిక్స్ అనేక రకాలుగా ఋషులు అందించిన విద్యలో ఉన్నాయి. కాబట్టి భారతీయ సంపత్తి అయిన యోగ విద్యను మనందరి జీవితంలో భాగంగా చేసుకుని మనము మన కుటుంబ సభ్యులు ఆచరిస్తూ 10 మందికి ఇలాంటి విషయాల్ని అందించే బాధ్యత చేపడదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.